హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఒక అధికారి తప్పిదం ఆరుగురు ప్రాణాలను తీసింది. చాలా దురదృష్టకరం, నిజంగా బాధాకరం. నిజానికి భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న వేళ 2 లక్షల కోట్ల పెట్టుబడులకి ఓపెనింగ్ జరుగుతున్న వేళ ఆ వార్తను కాదని ఆరుగురి మరణం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని శోకసంద్రంలోకి నింపేసింది. దాని వెనకాల ఉన్నటువంటి మొత్తం కారణాలని, జరిగిన విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. నిజానికి ఒకవైపు భారత ప్రధాని గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. 2 లక్షల కోట్ల పెట్టుబడులకి ఓపెనింగ్ చేశారు వైజాగ్లో. ఇంకో పక్క తిరుపతిలో నిన్న రాత్రి ఆరుగురు మరణం మొత్తం ఆంధ్రప్రదేశ్ను శోకసంద్రంలోకి నింపింది. అంటే ఇక్కడ తిరుపతిలో ఈ వైకుంఠ దర్శనానికి సంబంధించిన ఏదైతే టికెట్ల జారీ ఉందో, మనకు ఆ విధంగా క్రౌడ్ వస్తారని వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్, అక్కడ ఆ టికెట్ల కౌంటర్ల దగ్గర అధికారులు కూడా ఒక్కసారిగా మనకి సంక్రాంతి ఏదైతే దగ్గర పడుతుందో, అవును అవును ఈ ఈ అప్పటికి సెలవులు వస్తాయి. అవును ఆ సెలవుల కోసం ముందుగా టికెట్లు పొందితే మనము సెలవులు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఆ దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఆ టికెట్లకు పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు. కాకపోతే అంత క్రౌడ్ వచ్చేసరికి అక్కడ అధికారులు పోలీసులకు ఉన్నతాధికారులకు చెప్పేదన్నా ఫోర్స్ తెప్పించుకొని కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇంకోటి కూడా అంటే సార్ అది జరిగింది. మేబీ అధికారులు కూడా ఆ టైంలో పర్టికులర్గా జనం వస్తారని అంచనా వేసుకోలేదు. ఎందుకంటే అక్కడ లోపల ఉన్న ఎవరో శ్వాస సరిగా ఆడని ఇద్దరిని బయటికి పంపిద్దామని గేట్ ఓపెన్ చేశారు. టికెట్ కోసం గేట్ ఓపెన్ చేయలేదు. లోపల ఉన్నవారని ఇద్దరిని బయటికి పంపిద్దామని ఆ కంపార్ట్మెంట్ గేట్ ఓపెన్ చేయగానే టికెట్ ఇవ్వడానికి ఓపెన్ చేశారనుకుని ఒక్కసారిగా వీళ్ళంతా ఎగబడ్డారట. అంటే మనకు తిరుమలలో భక్తులు ఎలా ఉంటారంటే, తిరుపతికి కానీ తిరుమలలో కానీ ఒక్కసారి కట్టడిగా ఉన్నవాళ్ళు అక్కడ చోట ఉన్న తర్వాత ఏదైనా డోర్ ఓపెన్ చేసింది అవును, అది మా కోసమే అన్నట్ల ఫీలింగ్ లో దూసుకెళ్ళిపోతారు. అవును, ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ అధికారులు అక్కడ ఆ సమయంలో గేటు ఓపెన్ చేయాలన్నా లేదా, అవును ఆ క్రౌడ్ను బట్టి అవును ఆ క్రౌడ్ను కంట్రోల్ చేయలేమనేది కొంచెం విచక్షణతో ఆలోచించింది. సమాచారం ఇచ్చి ఏదో ఇద్దరి కోసం డోర్లు ఓపెన్ చేసి ఇప్పుడు 6 మంది చనిపోయి 29 మంది క్షతగాత్రులు అయ్యారంటే, అంటే అక్కడ అధికారులు విచక్షణతో చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ జరిగిన దానికి మనం చింతించాల్సిందే. దాన్ని ఏదో ప్రభుత్వం మీదనో టీటీడీ చైర్మన్ మీదనో ఎవరో మీద వేసి వాళ్ళు బాధ్యులు అని చెప్పి మనం విమర్శించి దానివల్ల వచ్చేది ఏం లేదు. ఎందుకంటే చైర్మన్ అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఎన్నో వ్యవహారాలలో ఉంటారు. అక్కడ ఏది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆయా అధికారులు ఎవరైతే ఉంటారో, ఆ టికెట్ల కౌంటర్ దగ్గర ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు అక్కడ సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అక్కడ ఆ తప్పిదాన్ని మనం ఇంకొకరి మీదనో ప్రభుత్వం మీదనో ఇంకో వేసి వచ్చే ఉపయోగం లేదు. కాకపోతే జరిగింది మాత్రం దురదృష్టకరం. ఆ కుటుంబాలకు మనం ఏం చేస్తాం, టీటీడీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి? అక్కడ ఎంతగా తొక్కిసలాట జరిగిందంటే మనకు తమిళనాడు నుంచి ఎక్కువ వస్తారు. అవును, వెంకటేశ్వర స్వామికి అయ్యప్ప మాల విరమణ సందర్భంగా శబరిపల్లి వచ్చేవాళ్ళు, వెళ్తూ వచ్చేవాళ్ళు, అక్కడ నుంచి మళ్ళీ తిరుగు మార్గంలో తిరుపతి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. అవి వాళ్ళు అడిషనల్. ఇక్కడ ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఇటు కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, పిచ్చి అభిమానం. వాళ్ళు తమిళనాడు వాళ్ళు అంటే తమిళనాడు నుంచి కాలి నడుపుతో చెప్పులు లేకుండా దర్శనానికి వచ్చేవాళ్ళు ఉంటారు. అవును, నిజం. అది కూడా భక్తి అన్నమాట. వాళ్ళు మన బ్రేక్ దర్శనాల కోసం 300 రూపాయల టికెట్ కోసం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎలా ఉంటుందంటే, ఒక రోజు అక్కడ క్రౌడ్ ఉందనుకోండి, మనం కొద్దిగా ఆగుతాం, ఈ రోజు కాకపోతే రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అని. కానీ తమిళనాడు వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఆ రోజు వైకుంఠ ఏకాదశి దర్శనం అంటేనే అది పవిత్ర దర్శనము, మస్ట్గా మనము దర్శనం చేసుకోవాల్సిందే అనే ఫీలింగ్ లో ఉంటారు. ఈ క్రౌడ్ అంతా ఒకసారి వచ్చేసారు. అట్లాగే ఈ సంక్రాంతి సెలవులు కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. అవును, తిరుపతికి వచ్చే వాళ్ళకి. అవును, ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ పడింది. ఆ తొక్కిసలాట జరిగింది. అవి కూడా టికెట్స్ కూడా ఇప్పుడు అయిపోయాయని కూడా చెప్తున్నారు. ఈవెన్ అక్కడ మనకు ఆ స్విమ్స్లో కూడా వచ్చేసి మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ కూడా వెళ్ళాడు, పరామర్శించారు. మామూలుగా అయితే 3 రోజులకు 1,20,000 టోకెన్లు జారీ చేయాలి. తర్వాత రోజు నుంచి 40,000 టోకెన్లే ఇస్తారు. అంటే రోజుకు 70,000 మందికి మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం. అంటే ఇవి 10 రోజుల పాటు ఉంటాయి దర్శనాలు.
ఇవి 10 రోజుల పాటు ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు జారీ పూర్తి. ఇప్పుడు కోటా పూర్తి అయిపోయింది. కౌంటర్లన్నీ మూసేశారు. అంటే 3 రోజులకు 1,20,000 టోకెన్లు ఇచ్చారు. మళ్ళీ ఇస్తారు. అంటే 10 రోజులు ఉంటుంది ఇది ప్రోగ్రాం. అంటే 3 రోజులకు సరిపడి ఇచ్చారు. అంటే వాళ్ళు మనకు 3 రోజులకు 1,20,000 అంటే 40,000 చొప్పున. అంటే మనకు 70,000 మంది దర్శనం చేయగలుగుతాం. అంటే ఈ 70,000 మందిలో వైకుంఠ వార దర్శనం వాళ్ళకి 40,000 మందికే ఇవ్వగలుగుతారు. మిగతా వాళ్ళకి జనరల్ దర్శనం. మళ్ళీ వీళ్ళు 13వ తేదీ నుంచి మళ్ళీ టికెట్లు ఇస్తారు. అట్లా విడతల వారీగా 3 రోజుల కంటే రోజుకు 40,000 మంది. మనకు దర్శనానికి వచ్చేవాళ్ళు టోటల్ ఎంతమంది? 70,000 మంది. 70,000 మంది ఉన్నప్పుడు 40,000 మంది వీళ్ళు, మిగతా 30,000 మంది జనరల్ దర్శనానికి వచ్చేవాళ్ళు. అంటే రోజుకు అదే మన కెపాసిటీ. ఆ ప్రకారంగా ఇచ్చారు. ఇప్పుడు కౌంటర్స్ కూడా క్లోజ్ చేశారు. మళ్ళీ 13వ తేదీ మళ్ళీ 1,20,000 టికెట్లు 3 రోజులకోసారి. 3 రోజులకోసారి. అంటే ఇది 10 రోజులు జరుగుతుందన్నమాట. అట్లా చేసేసారు. కానీ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అంటే రేపు ఉదయం తిరుపతికి సీఎం రేవంత్ రెడ్డి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు రేవంత్ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు. అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి టైంలో దేవుణ్ణి చూడాలి, దేవుని దర్శించుకోవాలి. అది పవిత్రమైన రోజు కాబట్టి మస్ట్ గా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. వైకుంఠం తెరుచుకుంటుంది అనే భావనలో భక్తులు ఉంటారు. ఆ వైకుంఠం తెరుచుకున్న తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమే వీళ్ళు పోటీ పడుతున్నారు. పాపం పోటీ పడ్డారు, బాగానే ఉంది. కానీ ఆ ప్రాణాలు కోల్పోవడము అది ఎంత పెద్ద తొక్కిసలాట అంటే లోపల బ్లడ్ కూడా బయటకు వచ్చింది. వాళ్ళు క్రష్ చేస్తే లేడీస్ని ముక్కుల్లో నుంచి రక్తం కూడా వచ్చిందంటే జనాలకు కూడా కొన్ని అర్థం కాదు సార్. మనిషి దొక్కుంటే పోతున్నాం, ఆగుదాం అనేది ఉండదా? అది కింద వాళ్ళు మనిషి ఎప్పుడు ఈ పొజిషన్లో ఉంటాడు. కింద కాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్ తెలియదు ఆ క్రౌడ్లో. ఆ క్రౌడ్లో వాడు కూడా వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది నేను ఎవరిని తొక్కుతున్నాను, నేను ఎక్కడ కాలు పెడుతున్నాను అనే విషయం కూడా వాళ్లకు తెలియదు. ఎందుకంటే అందరిది ప్రాణభయమే. బలవంతుడు ఏం చేస్తాడు? తొక్కుకుంటూ బయటపడిపోతాడు. బలహీనులు ఏం చేస్తారు? శక్తి లేని వాళ్ళు, మహిళలు, వీళ్ళంతా కింద పడిపోతారు. కింద పడిపోయిన తర్వాత పారిపోవడానికి, అక్కడి నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్పితే ఎవరైనా వాడిని ప్రాణం నేను కాపాడుకోవాలని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే కింద ఏం తొక్కుతున్నాను, ఏం చేస్తున్నాను, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందని ఆలోచించే స్థాయిలో కూడా వాళ్ళు ఉండరు. కాబట్టి అంత దారుణంగా జరిగింది. దానికి తక్షణం కూడా టీటీడీ కూడా, ప్రభుత్వమే కాకుండా టీటీడీ కూడా ఎవరైతే మరణించారో, ఎవరైతే గాయాల పాయలు అయ్యారో, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ ట్రీట్మెంట్ చూడాలి. మరణించిన వాళ్ళు ఎవరైతే గనక శ్రీ వెంకటేశ్వర స్వామి స్థాయికి తగ్గకుండా, ఆ దేవుని స్థాయికి తగ్గకుండా ఒక్కొక్కరికి టీటీడీ ఈ 6 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పునైనా కూడా వాళ్లకు నష్టపరిహారం ఆ కుటుంబానికి చెల్లించే విధంగా ప్రకటిస్తే భక్తులందరూ కూడా సంతోషిస్తారు. థ్యాంక్ యూ సార్. చూద్దాం ఏ రకంగా వాళ్ళు అనౌన్స్ చేస్తారని చూడ. ఇప్పుడైతే వైద్యం అయితే ప్రభుత్వమే భరిస్తోంది, టీటీడీ భరిస్తోంది. భరించాలి, అది మన ధర్మము. మన ధర్మము. సిమ్స్ లో ఉన్నారు కాబట్టి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళని పరామర్శిస్తున్నారు, వాళ్ళు అన్ని మానిటరింగ్ చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా నిన్ననే పోయేసి ఇమ్మీడియట్ గా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. భానుప్రకాష్ రెడ్డి వెళ్ళాడు, టీటీడీ బోర్డు మెంబరు, అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే మన సిఐటియు కార్యదర్శి కందారపు మురళి కూడా వెళ్ళాడు. ఆయన పాపం భక్తులు అక్కడ ఆయన టీటీడీ దాని తరపున ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా వెళ్ళాడు. అక్కడ జరిగిన సంఘటన వివరాలన్నీ కూడా సమాజానికి చెప్పాడు. ఆ ఫోటోస్ వివరాలన్నీ కూడా దాన్ని కూడా ఖండించాడు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశాడు, కందారపు మురళి గారు కూడా. అట్లా తిరుపతి అంతా కూడా నిన్నంతా కూడా తిరుపతి అండ్ తెలుగు రాష్ట్రాలు కూడా కొంచెం ఒక బాధాకరమైన మూడ్లోకి వెళ్ళిపోయాయి. అసలు తిరుపతిలో ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు జరగలేదు. ఒక తిరుపతి సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరగలేదు. తిరుపతి వరకు ఈ వెంకటేశ్వర స్వామి తట్టు ఏదైనా తోపులాటలు జరిగాయి, లాఠీ చార్జీలు జరిగాయి అనేది మనం విన్నాం. కానీ మరణాలు ఇట్లా జరిగాయి, 6 మంది చనిపోయిన సంఘటన ఇంతవరకు తిరుపతి తిరుమలలో ఎక్కడా జరగలేదు. అది మన తిరుపతికి తిరుమలకు ఒక మాయన మచ్చలాగా ఈ సంఘటన మిగిలిపోతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా
టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ మంచి గట్టి చర్యలు తీసుకుంటే కనుక ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.